మీరు ఎప్పుడైనా గమనించారా? క్యాండిల్ స్టిక్స్ లో రెండు రకాలు ఉన్నాయి, ఎదర్ గ్రీన్ ఆర్ రెడ్. కానీ ప్రతి ఒక్క క్యాండిల్ షేప్ డిఫరెంట్ గా ఉంటది. అది ఎందుకని గమనించారా? అది తెలుసుకోవాలంటే మీరు క్యాండిల్ సైకాలజీ గురించి తెలుసుకోవాలి. క్యాండిల్ స్టిక్ సిరీస్ లో ఇది వీడియో 5. క్యాండిల్ స్టిక్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి డామినెన్స్ క్యాండిల్ స్టిక్, ఇంకోటి రిజెక్షన్ క్యాండిల్ స్టిక్, ఇంకోటి ఇండెసిషన్ క్యాండిల్ స్టిక్స్. ప్రతి ఒక్క క్యాండిల్ మనకి మార్కెట్ లో ఏం జరుగుతుందో చెప్పుద్ది. ఫస్ట్ డామినెన్స్ క్యాండిల్. విక్ అనేది చాలా చిన్నగా ఉంటది. కొన్ని కేసెస్ లో అసలు విక్కే ఉండదు. మొత్తం బాడీ గ్రీన్ ఆర్ రెడ్ ఉంటది. ఇఫ్ మొత్తం గ్రీన్ ఉంటే బయర్స్ యాక్టివ్ గా ఉన్నారని అర్థం, ఆర్ మొత్తం రెడ్ ఉంటే సెల్లర్స్ యాక్టివ్ గా ఉన్నారని అర్థం. ఇంకొక టైప్ వచ్చి ఇండెసిషన్. ఒక సర్టెన్ ప్రైస్ పాయింట్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ చాలా విగరస్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రైస్ లో ఆ క్యాండిల్ ఓపెన్ ఒకే చోట అవుతుంది, క్లోజ్ ఒకే చోట అవుతుంది. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, డాజీ అని. ఆ ప్రైస్ పాయింట్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారని అర్థం. ప్రైస్ పైకన్నా వెళ్ళొచ్చు, కిందకన్నా వెళ్ళొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ వన్ రిజెక్షన్ క్యాండిల్. రెండు టైప్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్స్ ఉన్నాయి. ఒకటి బై సైడ్ రిజెక్షన్ క్యాండిల్, రెండు సెల్ సైడ్ రిజెక్షన్ క్యాండిల్. సెల్లర్స్ అనే వాళ్ళు ప్రైస్ ని కిందకి తీసుకొచ్చి కింద పాయింట్ నుంచి బయర్స్ పైకి తీసుకొచ్చి పైన పెట్టేశారంటే అది ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అవుద్ది. దీన్ని హ్యామర్ అని కూడా అంటారు. అండ్ సెల్లర్స్ ఇదే పని చేశారంటే క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది. మోస్ట్లీ అన్ని క్యాండిల్స్ ఈ 3 కేటగిరీస్ కిందే వస్తాయి. మీకు ఇంతకు ముందే దీని గురించి తెలుసుంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్.